ఎవరి బిడ్డలు ఉన్నారు చాలా మంది ఇక్కడ. మీ హృదయాల్లో ఎవరికి చోటు ఇచ్చారు? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? ప్రభువుకి చోటు ఇచ్చావా? ఆయనకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ఎప్పుడైనా యేసు ప్రభు ఒక తలుపును తట్టడం అనే ఆ చిత్రాన్ని, ఆ పోర్ట్రేట్ని మీరు గూగుల్లో గనక మీరు చూస్తే ఒక చిత్రమైన విషయం నేను కనుగొన్నాను దానిలో. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆ తలుపును తడుతున్నప్పుడు ఆ తలుపు బయట తాళం వేయడానికి ఆ గెడ ఉండదు. లోపల ఉన్న వ్యక్తి ఆ తలుపు ఏం చేయాలా? తెరవాలి. బయట నుండి ఓపెన్ చేయడానికి ఆ ఫెసిలిటీ అక్కడ లేదు. మీరు ఆ డోర్ మీరు చూడండి, ప్లెయిన్గా ఉంటుంది ఆ డోర్. లోపల ఉన్న వ్యక్తే ఇష్టపడి తలుపు తీస్తే యేసు ప్రభు లోపలికి వస్తుంది. చాలా మంది యేసు ప్రభు తోసుకుని వచ్చేయచ్చు కదండి లోపలికి. నా కోసం ఆయన వెయిట్ చేయాలేంటి? నా కోసం ఆయన ఉండాలి అక్కడ. తలుపు తట్టడం ఏంటండి? ఆయన నీకు ఇష్టం లేకపోతే, నువ్వు ఇష్టపడకపోతే ఆయన నిన్ను బలవంతం చేసేవాడు కాదు. ఆయన నీవు తలుపు తెరిస్తే, హృదయాన్ని ఇస్తే నీలోనికి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు.